వెల్కమ్ టు ఐ న్యూస్. యువ న్యాయవాది స్వప్న హత్య ఘటనకు నిరసనగా నేడు కుక్కట్పల్లి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. స్వప్నను ఆమె సొంత అన్నయ్య హత్య చేయడం తీవ్ర ఆవేదన కలిగించిందని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోర్టు ఆవరణలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుక్కట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యువ న్యాయవాది స్వప్న హత్య చివరిది కావాలన్నారు. అనేటువంటి దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది. రైతు స్వప్నమైన వేసింది కరెక్ట్ కేసు, పార్టీ లీగలేదు. తండ్రికి పుట్టింది 100% మార్కులు చేరడినంత మాత్రాన అన్నారు తప్పుడు ఉన్నది. ఇది న్యాయమా? న్యాయవాది సోదరి స్వప్న పైన జరిగిన అమానుష మర్డర్ మా న్యాయవాద లోకాన్ని మొత్తాన్ని కలిచివేస్తూ ఉంది. బికాజ్ ఆమె చేసింది, ఆమె ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ తనకు రావాల్సిన హక్కు గురించి పోరాడింది. ఆ పోరాటంలో అసూలు బాసింది. ఏదో అన్నట్టు కార్ల్ మార్క్స్ గారు చెప్పినట్టు ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలు అని అన్నారు. వాస్తవం చెప్పాలనంటే బ్లడ్ రిలేషన్ కూడా ఆర్థిక సంబంధంగా తయారైపోతుంది. అదొక దుర్భాగ్యం. బ్లడ్ రిలేషన్, ఒక సిబ్లింగ్, సొంత తండ్రికి పుట్టిన అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు, ఇలాంటి రిలేషన్ లో కూడా ప్రాపర్టీ విషయంలో దారుణ హత్యకు గురి కావడం స్వప్నకు మా సంఘీభావం. మా బార్ అసోసియేషన్ తరఫున స్వప్న, నువ్వు పోతూ పోతూ మాకు ఒకటి గుర్తు చేశావు. ఖచ్చితంగా నువ్వు గుర్తు చేస్తున్నావు. మనము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి తీవ్రంగా కొట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క న్యాయవాది పైన ఉంది. మా పైన యాజ్ ఎ సీనియర్ అంటే క్రిమినల్ మైండ్ అనేది స్టాటిక్ మైండ్. అది ఎలా తయారవుతుందనంటే ఎవరైనా సరే అపోజ్ చేస్తే అంతమొందించడం, ఎవరైనా సరే నువ్వు అన్నది రైట్ కాదు, నేనన్నదే రైట్ అనే వ్యక్తిగత ఈగోలోకి పోయి, వ్యక్తిగత లాభాపేక్షకు పోయి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కావున నేను ముఖ్యమంత్రి గారిని, అలాగే చీఫ్ జస్టిస్ గారిని, అలాగే గవర్నర్ గారిని, ఇంకా మాట్లాడాలనంటే ప్రధానమంత్రిని, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద స్పందించి యావత్ దేశంకి సంబంధించిన ఒకటే ఒక లా, అదే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా, ఒక చట్టాన్ని ఇమీడియట్ గా తీసుకొచ్చి, బికాజ్ ఆ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే మేము పోయే మా విధుల నిర్వహణలో మాకు కొంచెం సులభంగా ఉంటుంది, మాకు ఒక భరోసా ఉంటుందన్న ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కావున ఈ రోజు ఈ జరిగిన సంఘటన చివరి సంఘటనగా నమోదు కావాలని, ఇకపైన ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కావద్దని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ న్యాయ కోవిదులను, అలాగే ఈ ప్రభుత్వ పెద్దలను ఒకటే వేడుకుంటున్నా, దయచేసి అయ్యా మీరు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెండి, ఆ భరోసా కల్పించండి మాకు. మేము మా విధుల నిర్వహణలో మేము ధైర్యంగా నిష్పాక్షికంగా పనిచేస్తున్నాము అని అంటే మాకు ఒక భరోసా కావాలి చేయాలంటే. కావున మేము మా బార్ అసోసియేషన్ తరఫున, అలాగే మా న్యాయవాద బృందాల తరఫున, మా న్యాయవాదుల పక్షాన మేము కోరుతున్నాం ఒకటే, దయచేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి, మాకు ఒక భరోసా కల్పించి మా ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరిగాయి. మేము కోర్టులు బైకాట్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ టీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం, పర్టికులర్ గా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఇంప్లిమెంటేషన్ చేస్తే తప్ప అడ్వకేట్స్ కు ప్రొటెక్షన్ లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఎంక్వైరీ చేసి ఈ యాక్ట్ ను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలని నేను కోరుతున్నాను. Justice!